ఈరోజు మనం చెప్పుకునే నవల ఇంటింటి కథ ఎపిసోడ్ 8. ఏమైందిరా నాయనా, భోజనానికి రారా? ఉదయం నుంచి తిండి తిప్పలు లేవు. ఇదేమైనా నీకు కొత్త? ఈరోజు ఇంతలా మొహం పెట్టుకు కూర్చోడానికి తిండి తినకుండా మాడితే ఉద్యోగం వస్తుందా? ఎన్నో ఇంటర్వ్యూలకి వెళ్ళావు, ఇది ఒకటి అందులో. పదరా నాయనా నన్నరిపించక అప్పటికి 10 సార్లు భోజనానికి రమ్మని పిలిచి పిలిచి విసిగింది కాంతమ్మ. ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్లిన ప్రసాద్ 2 గంటల వేళ మొహం వాడిపోయి ఇంటిలోకి వచ్చి గదిలోకి వెళ్లి పక్కమీద వాలిపోయాడు. కాంతమ్మ అన్నానికి రమ్మని 10 సార్లు పిలిచి పిలిచి విసిగిపోయింది. నాకు ఆకలిగా లేదు, నన్ను విసిగించకమ్మా, నన్ను పడుకొని అన్నాడు విసుగ్గా. తల్లి మనసురుకోక ఆవిడ 10 నిమిషాలకొకసారి పిలుస్తూనే ఉంది. ఎన్నో ఉద్యోగాలకి ఇంటర్వ్యూలకి వెళ్లి మొహం వాల్చుకుని వచ్చే కొడుకుని చూస్తే ఆవిడకి కడుపు తరుక్కుపోతుంది. ప్రసాద్ వసంతకి ఉద్యోగం దొరికిన దగ్గరనుంచి మరీ తప్పు చేసినవాడిలా కుంచించుకుపోతూ, ఇంట్లో ఏదో పరాయివాడిలా తప్పుకు తిరుగుతూ, ఎవరితో మాట్లాడకుండా అన్యమనస్కంగా కూర్చునే కొడుకుని చూస్తే ఆవిడికి బాధవేసేది. ఉద్యోగం లేకుండా కూర్చోవటం మగాడికెంత కష్టమో ఆవిడకర్థం కాకపోయినా కొడుకు మొహాన 2 ఏళ్లుగా నవ్వే కనపడకపోవటంతో ఆవిడికి దిగులుగా, జాలీగా ఉంది. రోజూ పూజ చేసేటప్పుడు, నాయనా వెంకటరమణమూర్తి, వాడికి ఉద్యోగం వస్తే నీ కొండకి పంపిస్తా, ఉద్యోగం ఇప్పించు అంటూ ప్రార్థించేది. నేను అన్నం తిననమ్మా, నన్ను విసిగించక వెళ్ళు, మరోసారి కసిరాడు ప్రసాద్. ఆవిడ చేసేదేంలేక బాధగా వెళ్ళిపోయింది. సాయంత్రం వసంత, మాలతి, శంకర్, వెంకట్రావు వరసగా ఒక్కొక్కరూ ఇల్లు చేరినప్పుడల్లా ప్రసాద్ వైఖరి చెప్పింది. అంతా ఆశ్చర్యంగా విన్నారు. జాలిగా మొహాలు పెట్టారు, బాధపడ్డారు. వాడిని ఈ పూటకు అలా వదిలేయమ్మా, రేపటికి సర్దుకుంటాడు. పూర్ ఫెలో, ఐ పిటి హిమ్ అంది వసంత. మాలతి కాఫీ తీసికెళ్ళి, కాఫీ తాగాన్నయ్యా అంది. ప్రసాద్ ఓసారి లేచి కూర్చుని కాఫీ తాగేసి గ్లాసు ఇచ్చేసి మళ్లీ పడుకున్నాడు. మాలతి ఎలా పలకరించాలో తెలియక బయటకెళ్ళిపోయింది. ఆఖరికి 6 గంటలకి వెంకట్రావుగారొచ్చాక ఆవిడ మళ్లీ సోది చెప్పుకొచ్చింది. ఆయన నిట్టూర్చారు భారంగా. ఎవరికైనా విరక్తి పుడుతుంది ఈ పరిస్థితుల్లో చూడాలి. ఏం చెయ్యాలో తోచటంలేదు. ఏదో ఒక పని చెయ్యటానికి లేక వాడికి పిచ్చెక్కుతుంది అన్నాడు. అది సరే, ముందు ఏం జరిగిందో కనుక్కోండి కాస్త ఆదుర్దాగా అంది కాంతమ్మ. ఏం జరగడానికి ఏముందే, ఉద్యోగం రాలేదు అని బాధపడుతున్నాడు అంటూనే అయిష్టంగా ప్రసాద్ అని పిలిచాడు. 2 సార్లు పిలిచాక సావిట్లోకి వచ్చాడు ప్రసాద్ నెమ్మదిగా. ఏమయింది? ఇంటర్వ్యూ. ఈసారి కూడా సెలెక్టు కాలేదా? సరే, అయిందేదో అయింది. తిండి మానడం ఎందుకు? ఉద్యోగం రాకపోతే పస్తులు ఉండాలా? ఉద్యోగం ఇస్తానన్నారు ప్రసాద్ నెమ్మదిగా అన్నాడు. ఒక్కసారిగా అందరి మొహాలలోకి కళ వచ్చింది. ఆ తరువాత అపనమ్మకంగా చూస్తూ, మరి ఇంకేంటి అన్నారంతా ఒక్కసారిగా ఉత్సాహంగా. వాళ్ళిస్తానన్నది గుమాస్తా ఉద్యోగం కాదు, వాళ్ల కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ చేస్తామన్నారు. ఉండడానికి పెద్ద మేడ, కారు అన్నీ ఇస్తామన్నారు. ఏమిటి? తెల్లబోయారంతా. ప్రసాద్కి కాని ఉద్యోగం రాలేదని మతి చలించిందా అన్నట్టు అప్రతిభులై చూశారందరూ. ప్రసాద్, ఏమిటి మాట్లాడుతున్నావు? వెంకట్రావుగారు అందరికంటే ముందుగా తేరుకుని అడిగారు. అవును, ఇంకా 50,000 క్యాష్ ఇస్తాం అన్నారు. ఈసారి ప్రసాద్కి ఏదో అయిందన్న అనుమానం అందరికీ బలపడింది. అంతా ఆందోళనగా ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. ఒరే, నీకు మతేమన్నా పోయిందా? అంది కాంతమ్మ ఆందోళనగా. ప్రసాద్ అందరి వంక స్థిరంగా చూశాడు. నాకేం మతిపోలేదు, బుర్ర చెడలేదు. తిన్నగా వినండి. ఆ కంపెనీ ప్రోప్రైటర్ నారాయణమూర్తిగారు నన్ను కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ చేస్తామన్నారు. ఇల్లు, కారు, క్యాష్ అంతా ఇస్తారు. కాని ఒక షరతు మీద వాళ్ల అమ్మాయిని పెళ్లాడలన్నారు. ప్రసాద్ మాటలు ఉగ్గబట్టి వింటున్న అంతా ఒక్కసారి తేలిగ్గా నిట్టూర్చారు. అంతేకదా, దానికేం ఉంది? అంతా లక్షాధికార్లు, అంతా బిజినెస్ ఉన్నవాళ్ళు. నీకు పిలిచి, పిల్లనిచ్చి, హోదా, ఉద్యోగం, డబ్బు ఇస్తామంటే కొంప మునిగినట్లు మాట్లాడుతావెంరా?
అంది కాంతమ్మ ఆనందంగా. ఆగు అని వెంకట్రావుగారు అసహనంగా కాంతమ్మని వారించి, అంత లక్షాధికార్లు, మేడలు, కార్లు, డబ్బులు అన్నీ ఇవ్వగలిగిన వాళ్లకి నీవంటి మంచి అల్లుడు దొరకలేదా? ఓ గుమస్తా కొడుక్కి బీకాం చదివి ఉద్యోగం చేసుకోవాలనుకునే మనలాంటి సామాన్యులకి పిల్లనెందుకు ఇస్తానన్నారు అని ఆయన అనుమానంగా చూస్తూ అడిగారు. అప్పటికి ఆ విషయం అందరికి తట్టి జవాబుకి ఆరాటంగా చూశారు ప్రసాద్ వంక. వాళ్ల అవిటిపిల్లని పెళ్లాడితే అదంతా లాభంగా ఇస్తారు. పోలియో వచ్చి 2 కాళ్లు పడిపోయిన ఆ అమ్మాయిని జీవితాంతం నడవలేని వాళ్ల పిల్లని పెళ్లాడితే నష్టపరిహారంగా ఇస్తారు అవన్నీ. ప్రసాద్ ఒక్కొక్క మాట వత్తి పలికాడు. అందరినీ చూస్తూ పిడుగుపడినట్టు నిశ్శబ్దమైపోయారంతా. అందరి మొఖాలు వెలవెలబోయాయి. అవిటిపిల్ల అప్పటివరకు ఆరాటంగా విన్న అందరి మొహాలు మాడిపోయాయి. కాంతమ్మ ఆందోళనగా చూస్తూ అంది, అంటే అన్నీ ఉన్నవాళ్లెవరూ చేసుకోరని ఇలా మనలాంటి వాళ్లైతే ఒప్పుకుంటారని? ఉద్యోగం, డబ్బు అన్నీ ఇచ్చి చేద్దామనుకున్నారన్నమాట. లేకపోతే వాళ్లు మనలాంటి వాళ్ల మొహమన్న ఎందుకు చూస్తారు? ఏదో లోటుండబట్టే ఆశ చూపించి అల్లుడిని చేసుకోవాలనుకున్నారు. బాగానే ఉంది. ఇంకా ఏమిటో అనుకున్నాను. దానికోసం ఇంత బుర్ర చెడగొట్టుకుని తిండి మానుకోవడమెందుకు? వెంకట్రావుగారు విసుగ్గా అన్నారు. ఆ అమ్మాయిని నేను చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ప్రసాద్ నెమ్మదిగా అన్నాడు. అంతా ఆశ్చర్యంగా చూశారు. ఏమిటి, అవిటిపిల్లను చేసుకుంటావా? మతిగాని పోయిందా? అని కాంతమ్మ అడిగింది. ఎంత డబ్బు, ఉద్యోగమో అవి ఇచ్చినా చూస్తూ చూస్తూ అవిటిదాన్నెలా చేసుకుంటావు? పెళ్లంటే జీవితాంతం ఉండేది. నడవలేని భార్యతో ఏం కాపురం చేస్తావు? ఏం సుఖపడతావు? వెంకట్రావుగారు అసహనంగా అన్నారు. కాపురం చెయ్యొచ్చని, పిల్లలు కలగటానికి ఏ లోపం లేదన్నారంట డాక్టర్లు. అయితే మాత్రం కాళ్లు లేని భార్యతో ఏ సంతోషం లేకుండా డబ్బు తింటూ బతుకుతావా ఏమిటి? అంది కాంతమ్మ. తల్లి ప్రాణం అంగీకరించలేదు. అమ్మా, ఏ సుఖమన్నా డబ్బుతోటే ముడిపడి ఉందని ఈ 2 ఏళ్లలో నాకు బాగా అర్థమైందమ్మా. ఉద్యోగం లేకుండా డబ్బు లేకుండా నానా బాధలు పడుతూ బతికే కంటే డబ్బిచ్చే సుఖాలన్నా పొందడం తెలివైన పని అని నిర్ణయించాను. డబ్బు లేకుండా పెళ్ళాం ఉండి మాత్రం పొందే సుఖం ఏముంటుంది? పస్తులు, రోగాలు, పిల్లలు, ఏడుపులు మధ్య పొందే సుఖం ఏముందమ్మా? కనీసం డబ్బుంటే భార్య స్థానంలో 10 మంది పనివాళ్లు నాకు అన్నీ అమరుస్తారు. సంసారానికి భార్య ఉంటుంది. కారు, మేడ, డబ్బిచ్చే సుఖాలని వదులుకోవడం తెలివి తక్కువతనం. అమ్మ ఆలోచించు, వాళ్ళిచ్చే 50,000తో వసంత మాలతికి పెళ్ళిళ్ళు చెయ్యొచ్చు. కమలకి టైప్ 10 నేర్పించి మా ఆఫీసులో ఉద్యోగం ఇప్పించవచ్చు. నాకొచ్చే జీతంతో మనం హాయిగా బతకచ్చు. శంకర్కి మంచి చదువు చెప్పించవచ్చు. మీ కొడుకు అంత హోదాలో ఉన్నాడంటే మీకు గర్వంగా ఉండదా? ఈ పెళ్లి వద్దంటే ఎప్పుడో ఏదో గుమస్తా ఉద్యోగం దొరకచ్చు. ఏ 400-500తో చాలిచాలని జీతంతో నేను నా సంసారాన్ని తినక గడపాలి. అమ్మా, నేను ఉదయం నుంచి అంతా ఆలోచించాను. నేను ఈ అవకాశం వదులుకోనమ్మా. ఒక్క కాళ్లు లేని లోటు తప్ప మిగతాదంతా ఆలోచిస్తే అదృష్టం కొద్దీ ఈ అవకాశం నాకు వచ్చిందనుకోవాలి. అంచేత మీరు నాకు అడ్డు చెప్పకండి నాన్నా, ప్రసాద్ స్థిరంగా అన్నాడు. అందరూ మౌనంగా ఆలోచనలో పడ్డారు. భవిష్యత్తులో తమ స్థితిగతులు ఈ పెళ్లితో ఎలా మారేది అంచనా కట్టసాగారు ఎవరి మనస్సులోవారు. వెంకట్రావుగారి బుర్రలో 50,000 కదిలాయి. ఇంకో జన్మ ఎత్తినా అంత డబ్బు తను సంపాదించలేడు. ఆడపిల్లలిద్దరి పెళ్ళిళ్ళు ఎలా చెయ్యను భగవంతుడా అని బెంగపెట్టుకున్న తరుణంలో ఆ డబ్బుతో పెళ్ళిళ్ళు, పేరంటాలు, చదువులు అన్నీ అయి నిశ్చింతగా ఉండవచ్చు. ఈ దినదిన గండం బతుకునించి విముక్తుడై హాయిగా బతకచ్చు. అందరి మనస్సులు డబ్బు ప్రభావానికి ప్రలోభపడ్డాయి. కాని చూస్తూ చూస్తూ ప్రసాద్ని ఉరికంబం ఎక్కించినట్టు ఏదో బాధగా అనిపించింది. తమ స్వార్థం కోసం ప్రసాద్ సుఖసంతోషాలని బలిపెట్టాలా? తమ కోసం వాడు అంత త్యాగం చేస్తుంటే సంతోషంగా ఎలా అంగీకరించాలి అని ఎవరి మనసుల్లో వారే బాధపడ్డారు.